మీ అసమర్థత కాదా? మీ చాతగానితనం కాదా? మరి దీనికి మీరు బాధ్యులు కాదా? మీ సొంత నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డని చెట్టుకు కట్టేసి కొడితే దిక్కులేదు అననటువంటి మాటలకి మా వారి మీద నిందలు పెట్టి పోలీస్ స్టేషన్లు వేసి నెలలు మీరు పోలీస్ స్టేషన్లో మా నాయకుల్ని, ముఖ్య నాయకుల్ని అననటువంటి మాటలకి అన్నట్టుగా మీరు వారిని జైల్లో నింపేస్తున్నారే. మరి ఒక చెట్టుకు కట్టి ఒక మహిళని తనకి అత్యంత అన్యాయంగా, హృదయ విదారకంగా అవమానపరిస్తే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి మీరా మళ్ళీ మానవత్వం గురించి, గంజాయి సాగు గురించి మాట్లాడేది. ఈ గంజాయి సాగుని ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం నాయకులు. మొట్టమొదటిగా మీరు చర్యలు తెలుగుదేశం నాయకుల మీద తీసుకోండి. గంజాయి సాగు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నది మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీ వారండి, మావారు కాదు ఎమ్మెల్యేలు. మరి వీటి మీద నియంత్రించాలంటే చర్యలు వారి మీద తీసుకోండి. నియంత్రించలేకపోతున్నటువంటి అధికారుల మీద తీసుకోండి. వ్యాపారాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తున్నటువంటి వ్యాపారస్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆడలేక మధ్యలో ఓడు అనే విధంగా మీరు పడడం మీ చాతగానితనానికి, మీ అసమర్థ ప్రభుత్వానికి నిదర్శనంగా ఈ విషయాన్ని కూడా చూడాలి. ఇంకొకటి అత్యంత ఇంపార్టెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 11 స్థానాల్లో ఒక స్థానమైనటువంటి ఎర్రగొండపాలెంలో ఎంత దయానీయమైనటువంటి పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఉందో చెప్పేటటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి తనయుడు అనేటటువంటి ఒకే ఒక్క ట్యాగ్ లైన్ తోటి మంత్రి పదవిని తీసేసుకొని ఇవాళ రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా వెలిగిపోతున్నటువంటి లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి